ఇటీవల బాలీవుడ్ నటి శోభితతో చైతన్య వివాహం ఘనంగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కొత్త జంట ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో చై మరియు శోభితలు జంటగా పాల్గొనగా శోభిత వారి పరిచయం మరియు ప్రేమ గురించి డీటెయిల్డ్గా చెప్పుకుంటూ వచ్చేశారు. శోభిత 2018 సంవత్సరంలో ఫస్ట్ టైం నాగార్జున గారి ఇంటికి వెళ్ళిందంట. ఆ సమయంలోనే శోభిత నాగచైతన్యను ఫస్ట్ టైం చూసిందంట. అయితే అప్పటికే నాగచైతన్యకు సమంతతో వివాహం జరిగి ఏడాది కావస్తుంది. ఇక స్వతహాగా బాలీవుడ్ నటి అయిన శోభిత హీరో నాగచైతన్య మీద ఆసక్తితో అతని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవడం స్టార్ట్ చేసింది. అంతేకాదు శోభిత నాగచైతన్యను ఆకర్షించేందుకు రకరకాల గ్లామర్ ఫోటోలు కూడా పెట్టేదంట. అయితే నాగచైతన్య మాత్రం వాటికి ఎటువంటి రిప్లై ఇవ్వకుండా చూసి చూడనట్లు వదిలేసేవాడట. కానీ ఎప్పుడైతే శోభిత స్ఫూర్తివంతమైన కథనాలకు సంబంధించిన ఫోటోలు అలాగే న్యాచురల్గా బయట దిగిన ఫోటోలు అప్లోడ్ చేస్తే మాత్రం వాటిని నాగచైతన్య వెంటనే లైక్ కొట్టేవాడట. ఇలా వీరిద్దరికీ ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం స్టార్ట్ అయింది. ఆ పరిచయం కాస్త కొన్నాళ్ళకు స్నేహంగా కూడా మారిందట. దీంతో ఈ హీరో హీరోయిన్లు ఇద్దరు ఓసారి కలిసి మాట్లాడుకోవాలని భావించారు. అయితే అందుకోసం ముందు శోభితనే హైదరాబాద్ వస్తానంటే చైతన్య ఆమెను హైదరాబాద్ రావద్దని చెప్పి తానే సీక్రెట్గా ముంబై వెళ్ళి అక్కడ ఒక కేఫ్లో శోభితను కలిశాడట. అంతేకాదు ఆ రోజు శోభిత చైతుని ఇంప్రెస్ చేయడానికి తనకు నచ్చిన కలర్ ఉన్న డ్రెస్ వేసుకుని వస్తే చైతు కూడా శోభితను ఇంప్రెస్ చేసేందుకు ఆమెకు నచ్చిన కలర్లో ఉన్న డ్రెస్ వేసుకుని వచ్చాడట. ఇలా ఒకరికొకరు చెప్పుకోకుండా వారికి నచ్చిన కలర్ డ్రెస్సుల్లో ఆ కేఫ్లో తొలిసారి కలుసుకున్నారట. అంతేకాదు ఆ రోజు కేఫ్లో వారికి నచ్చిన ఫుడ్ ఐటమ్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుంటే చాలా వరకు టేస్ట్లు మ్యాచ్ అయ్యాయట. దీంతో ఆ రోజు నుంచి ఈ హీరో హీరోయిన్లు తరచూ ఇలా సీక్రెట్గా మీట్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఒక్కోసారి ముంబైలో ప్రైవేట్గా కలిస్తే మరోసారి బెంగళూరులో కలిసేవారట. ఒకసారి ఏం జరిగిందంటే చైతు మరియు శోభిత బెంగళూరులోని పార్కుకు వెళ్ళగా అక్కడ వారిద్దరూ రోజు సమయమే మర్చిపోయి చాలాసేపు టైం స్పెండ్ చేశారట. అంతేకాదు ఒకరికొకరు గోరింటాకు కూడా వేసుకున్నారట. ఇక చైతు అయితే శోభితను ఎప్పుడు ఏకాంతంగా కలిసినా తనను తెలుగులోనే మాట్లాడమని కోరేవాడట. ఆమె తెలుగు మాట్లాడుతుంటే చైతన్యకు చాలా ఇష్టమంట. ఇక ఈ జంట ఒకసారి అనుకోకుండా అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ షోకి గెస్ట్గా వెళ్లాల్సి వచ్చిందట. ఆ ఈవెంట్ తర్వాత నుంచి వీరి ఎఫ్ఐఆర్ మీద పుకార్లు రావడం స్టార్ట్ అయ్యాయి. ఇక హీరో నాగార్జున అయితే ప్రతి న్యూ ఇయర్కు గోవాలో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి పార్టీలు ఇస్తుండేవారట. అలా ఓసారి నాగార్జున ఇచ్చిన న్యూ ఇయర్ పార్టీకి చైతన్య శోభితను కూడా తీసుకొచ్చి తన ప్రేమ విషయాన్ని నాగార్జునకు చెప్పడం జరిగిందట. ఆ తర్వాత చైతన్య ఇదే ప్రేమ విషయాన్ని శోభిత పేరెంట్స్కి కూడా చెప్పి వాళ్ళ పర్మిషన్ తీసుకుని పెళ్లికి రెడీ అయ్యాడట. ఇలా శోభిత చైతన్య ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకుని ఆ తర్వాత ముంబై కేవ్లో ఫస్ట్ టైం మీట్ అయ్యి గోవా బీచ్లో ప్రపోజ్ చేసుకున్నారట. మీరు ఇలాంటి మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.